ఇదంతా ఉచితం, ఇదంతా వరం, ఇదంతా భిక్ష, ఇదంతా దానం, ఇదంతా భూమి మీదే పరలోకాన్ని అనుభవించవచ్చు. పాప భారం దొర్లించబడుతుంది. చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం పొందగలవు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడుతుంది. జీవితంలో ఓడిపోయావా, కృషించిపోయావా, డస్సిపోయావా, సూలిపోయావా, సొమ్మసిల్లిపోయావా, నా బతికింతే, నాకు మీదకి శాపం వచ్చింది, నేను ఇంతే, మా ఇంట్లో వాళ్ళు ఇంతే, ఇంకెవరు మారరు, మా ఆయన మారదు, మా ఆవిడ మారదు, మా కొడుకు మారడు, కూతురు మారడు, బంధువులు మారు, ఇరుగు పొరుగు వారు మారరు, ఎవరు మారరు, మాకు మరణమే శరణ్యం అని తెలుస్తుంటే ఓ నిరీక్షణ సందేశం ఉంది, ప్రేమ సందేశం ఉంది, ఒక మంచి ఆహ్వానం ఉంది, శుభవర్తమానం ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే దాన్ని విడిచిపెట్టొద్దండి. ఆధ్యాత్మికతను జ్ఞాపం చేస్తూ 5 మరి అనే పదాలు కనీసము ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు. మొదటిది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, హీబ్రూ చాప్టర్ 2 verse 1. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త, మరి విశేష జాగ్రత్త. దేంట్లో? వినిన సంగతులు. దేవుని వాక్యం వింటాం అనుకున్న నైజం ఏంటంటే, వినాలంటే చాలా ఆశ, అందుకనే కదా ఇంతమంది వస్తున్నారు. కానీ వాక్య ప్రకారం జీవించాలంటే పొరపాటును కూడా చిరు ప్రయత్నం కూడా చేయం. అది విషాదకరం. అందుకే కదా మనముగానే మిగిలిపోయినాం. కానీ మనం ఎలాగుండాలా? క్రీస్తు వలె ఉండాలి. కనుక మొదటి మరి ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి. రెండో మరి చేయాల్సింది, మరి అంటే ఏంటి? ఇంకోసారి చేయండి, మీరు చేసింది ఇందాక సరిపోవట్లేదు, అన్నం తక్కువ చేసినారు అనుకో, తక్కువ వస్తే ఏం చేసినారు? మరి చేసినారు. మరలా చేయవలసిన ఆవశ్యకత జ్ఞాపం చేయబడుతుంది. రెండవది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, హీబ్రూ చాప్టర్ 8 verse 6. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి ఎక్కువైన, ఈ మాటలు మీరు ఆలకించాలి. ఈ మరి అనే రాసిన దగ్గర విశేషణం రాస్తూ వచ్చినాడు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మరి విశేషంగా వినే సంగతులు విడిచిపెట్టొద్దండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి ఎక్కువైన నిబంధన, న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన, పాత నిబంధన కంటే శ్రేష్టమైన మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి తీసుకురాబడ్డ. 3వ 10వ అధ్యాయం 34, హీబ్రూ చాప్టర్ 10 verse 34. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని ఖండించి మీ మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. ఇది ఎన్నో మరి అనే దగ్గర అంతా మనకు విశేషణంగా అనిపిస్తుంది. మొదటిది ఏంటి? మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది ఏంటి? మరి ఎక్కువైన నిబంధన. మూడవ మరి ఏంటి? మరి శ్రేష్టమైన, బెటర్ ఇన్హెరిటెన్స్. ఆ స్వాస్థ్యం ప్రభు మన కొరకై సిద్ధం చేసినాడని జ్ఞాపకం చేయబడుతుంది. నాలుగవది ఏంటి? 11-16, హీబ్రూ చాప్టర్ 11 verse 16. చాలు. శ్రేష్టమైన దేశం, మరి శ్రేష్టమైన దేశం, బెటర్ కంట్రీ, లేకపోతే బెస్ట్ కంట్రీ. ఈ శ్రేష్టమైన ప్రజలు శ్రేష్టమైన దాన్నే కోరుతున్నారు. అందుకే శ్రేష్టమైన వాటిలో పాలు పొందాలని మనం ఆహ్వానించబడుతున్నాం. 5వది ఆఖరిది 12:24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. మరి శ్రేష్టము, మరి విశేషణము, మరి. కనుక ఇక్కడ
మరి శ్రేష్టమైన రక్త ప్రోక్షణ, బెటర్ స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్. కనుక జ్ఞాపకం చేస్తున్న సంగతి, విశ్వాసులైన వారికి మరి 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 ఎన్నిసార్లు చెప్పినా వినని వాళ్ళకి ఇంకేం చేయలేం కదా, వదిలేస్తాం. ఊర్లోనైనా అలాగే వదిలేస్తారు, ఇంట్లోనైనా అలాగే వదిలేస్తారు, క్లాస్లోనైనా టీచర్లు అలాగే వదిలేస్తారు, ప్రభువు కూడా అలాగే వదిలేస్తాడు. అయితే ఎవరు దానికి విధేయత చూపించి ప్రయత్నం చేయడానికి పూనుకుంటారో వారికి సహాయం చేయటానికి ప్రభువు యేసు వైపు చూడాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు చూడాలంటే మన ఎదుట ఒక పందెం ఉంచబడినాయి, 2 ఉంచబడినాయి. నాణ్యానికి బొమ్మ బరుసు 2 వైపులు ఎలాగుంటుందో అలాగే మనం చదివిన 2వ వచనం హెబ్రీ పత్రిక 12లో ఉంచబడిన 2 సంగతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉంచబడిన పందెం, అది మన కొరకు. ప్రభు కొరకు ఏంటంటే ఉంచబడిన ఆనందం. మనకేం ఉంచబడింది? ఏ సెట్ డైరెక్షన్, ఉంచబడిన ఒక పందెం, ఒక గురి, ఒక గమ్యము. ప్రభు కొరకైతే ఏ సెట్ డిలైట్, ఆనందం ఉంది. కనుక ఆయన ఆనందములో మనం ప్రవేశించినట్లు, ఆయన మనల గురించి ఇంకెక్కువ ఆనందపడినట్లుగా ఆయన వైపే చూస్తూ ఆగిపోకూడదు. ఓపికతో పరుగెత్తుదము. పరిగెత్తండి ఆయన చెప్పలేదు. ఆయన పరిగెత్తుదాం అంటే ఆయన కూడా కలుపుకున్నాడు. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అని పౌలు లాంటి వాడు తను కూడా కలుపుకున్నాడంటే, సాధారణంగా మేము కలుపుకోము కొన్నిసార్లు. మీరు బాగున్నారా, మీరు ఎట్లున్నారు, అది ఇది అంటాం. మనం బాగున్నామా అని అనుకోము. కానీ పౌలు యోహాను భక్తులైతే మనము 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 4:16 కూడా చదివారు కదా. మనము కనికరించబడి అంటే ఆయన కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యాడు, ఆయన కూడా చేర్చబడ్డాడు. పౌలు లాంటి వాడే మనం పరిగెత్తాలంటే మన సంగతి ఏంటి? ఆయన పరిగెత్తే పరుగులో మనం కూడా ఉన్నాం అనుకోండి, ఆయన ఎక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాం? ఆయన బహుశా ఫస్ట్లో ఉంటాడు, మన తర్వాత ఎవరు ఉండరు, లాస్ట్లో మనమే ఉంటాం. అంటే లాస్ట్ నుండి ఫస్ట్ మనము, ఆయన ఫస్ట్ నుండి ఫస్ట్ ఆయన. పరిగెత్తుట కొరకై అలాంటి భక్తులు మన లైన్లో కూడా ఉన్నారు. వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు, మనం వెంబడించే వరుసలో నిలబడ్డాం. కనుక దాంట్లోనికి పరిగెత్తే ప్రయాణంలో ఉండాలని కోరబడుతున్నాం. మీ అందరికీ తెలుసు కదా, పరిగెత్తే వాళ్ళు పొరపాటున కూడా మన మాదిరి ఉండరు. మొదట చేయాల్సింది ఏంటంటే వాళ్ళ దేహము లైట్గా ఉండాలి, వాళ్ళ బట్టలు కూడా తేలిగ్గా ఉండాలి. వాళ్ళన్నీ తేలికగా ఉంటేనే పరిగెత్తడానికి ఉంటుంది. వాళ్ళ బట్టలు సూటు బూటు పైనుండి కింద దాకా హారాలు అన్నీ తగిలించుకుని నేను కూడా పరిగెత్తానంటే ఏమంటారు? అక్కడ పరిగెత్తిపో, గ్రౌండ్లో పోయి మీ ఊర్లోన, ఇక్కడికి రావద్దు అని. ఇది కూడా గ్రౌండే కదండి, మీ కొరకు కాదండి. అది నిర్దేశించబడిన వారి కొరకు, అది ట్రైన్ అయిన వారి కొరకు, ఆ శిక్షణలోనికి వచ్చిన వారి కొరకు. అందరికీ పరిగెత్తడానికి అవకాశం ఇయ్యరు. కనుక ఎవరినైతే ఆ నిర్దిష్టమైన శిక్షణలో ఉన్నారో వారు పరిగెత్తుతున్నారు. మనం ఏం చేస్తాము? స్టాండ్లో ఉండి చప్పట్లు కొడతాం, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. పందెములో పరిగెత్తిన తర్వాత బహుమానం పొందుతారు. పరిగెత్తే వాళ్ళందరికీ బహుమానం రాదు. నాకు తెలిసి 3 వస్తాయి అనుకుంటా. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ వస్తుంది. మనకేమొస్తుంది అంటారు? మనకంటే మీరు ఫీల్ అవుతారేమో కదా. ఏ ప్రైజ్ వస్తుంది? మొదటిదే, రెండవదే, మూడవదే? మీరు బాధపడకూడదని కన్సలేషన్ ప్రైజెస్ అని పెడతారు. బాధపడకుండా ఉండే ప్రైజులని ఏదో ఒకటి పిలిచి చేయాలని. ఒలింపిక్స్లో కాదు, ఊరికే మనం ఏదైనా చిన్న చిన్న సరదా పోటీలు పెట్టుకున్నప్పుడు బాధపడకుండా అందరూ పార్టిసిపేట్ చేశారు కదా, కన్సలేషన్ ప్రైజులు కూడా పెట్టి పాల్గొన్న వాళ్ళందరికీ బహుమానం ఇస్తామని ఇస్తారు. అది వేరే. కన్సలేషన్ ప్రైజులు దీంట్లో ఉండవు. దీంట్లో కాంకరింగ్ ప్రైజ్ విజయశాలికి మాత్రమే ఉంటుంది.
మీలో చాలామందికి పరిచయం కదా, మీ పిల్లలు దేంట్లోనైనా 100 మీటర్ డాష్, 200 హర్డిల్స్, 400, 800 ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్లో పాల్గొని ప్రైజులు సంపాదించినప్పుడు కాలేజ్లో లేదా యూనివర్సిటీలో స్టేట్ లెవెల్ అట్లా వాళ్ళకి ప్రైజులు ఇచ్చేటప్పుడు భవిష్యత్ మిమ్మల్ని కూడా పిలిచినారనుకోండి, మీ బిడ్డలు వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకుంటుంటే మీ కళ్ళు చెమ్మగిలుతాయి. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఎలాగో బయటకు వచ్చినాడు, ఎట్లో తరబిది తీసుకున్నాడు, గాలికి వానకు ఎండాడు, తడిశాడు, ముద్దయ్యాడు, ఇదేనా అంత అయ్యాడు, ఇంత అయ్యాడు, ప్రైజ్ తీసుకుని వాడయ్యాడు. మా కళ్ళల్లో ఆనందం మెరిసిపోతుంది, కన్నీరు ఆపుకోలేకపోతున్నామని సంతోషపడిపోతుంటారు. అలాగ ప్రైజ్ తీసుకోకుండా మనోడు కూడా ఓడిపోయాడు అనుకో, మనం ఎక్కడుంటాం? ఇంట్లో టీవీ చూస్తూ చప్పట్లు. చాలామంది విశ్వాసులు అలాగే ఉంటారు, క్లాపింగ్ బిలీవర్స్, చప్పట్లు కొట్టే విశ్వాసులు, నాట్ కాంకరింగ్ బిలీవర్స్. యేసు ప్రభువు వారు విజయశాలి అయ్యాడు కనుక ఆయన విజయాన్ని బట్టి మనం కూడా ఈ విజయోత్సవంలో పాలు పొంది ఆత్మీయమైన పరుగు పందెం మనం అందరం పరిగెత్తున్నాం. మనం చూసిన అర్థమవుతుంది ఎవరు ఎలాగ పరిగెత్తున్నామో అని. అంటే ఆత్మీయ పరుగు మన జీవన శైలిలో ప్రతిబింబింపజేస్తుంది. మన జీవన శైలి పరుగు పందానికి తగినట్లు ఉండాలి. మీరు చూసింటారు కదా, కొంతమంది అథ్లెట్స్ రోడ్డెమ్మడి పోయేటప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది వీళ్ళు అథ్లెట్స్ అని మనకు తెలుస్తుంది, వీళ్ళు స్పోర్ట్స్ పీపుల్ అని మనకు తెలుస్తుంది. ఎలాగ తెలిసింది? వాళ్ళని పెద్ద బోర్డు పెట్టుకొని నేను స్పోర్ట్స్ అని. వాళ్ళు వేసుకున్న డ్రస్సు, వాళ్ళ నడిచే తీరు, వాళ్ళ శరీర దారుఢ్యము ఇవన్నీ చూస్తేనే అబ్బా ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అని అనిపిస్తుంది. వాళ్ళు నడుస్తూనే భూమి అదరుతుంటుంది, మనం నడుస్తూనే మనం అదురుతాం. భూమి అదిరే సంగతి తర్వాత. ఇంకెన్ని ఇలాంటివి చెప్పినా అన్నిట్లో కొరత కొదవ కలిగి ఉన్నా. మరి ఎలాగ మనం ప్రైజ్ పొందేది, బహుమానం పొందేది ఎలాగ? బహుమానం పొందునట్లుగా మీరు మామూలు ఊహించండి. ఇప్పుడు అపోజిట్ పౌలు ఈ బహుమానం కొరకు పరిగెత్తున్నాడు, మనం కూడా పరిగెత్తుతున్నాము. ఇది ఏమన్నా జరిగే పని అంటారా? ఆయనతో పాటు పోటీపడి మనం కూడా బహుమానం పొందేది? చెప్పరేంటి? పౌలు గారికి ఇలా మనం చెప్పగలం, అంకుల్ మేము కూడా వస్తున్నాము పోటీలో పాల్గొనటానికి, మీకు కూడా మంచి పోటీ ఇస్తాం అని చెప్పగలమా? లేకపోతే పోటీలో పాలు పొంది మనము వారు మనకంటే ముందుగా ఈ పరుగు పందాన్ని ముగించినారు కదా, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్, నా పరుగును కడముట్టించి తిని అని తిమోతికి రాస్తూ 2వ పత్రికలో పౌలు జ్ఞాపం చేసిన సంగతి మనకు పరిచయం. ఈ ఫినిష్డ్, ఆయన ముట్టించినాడు, పరుగు కడముట్టించినాడు. మనం కూడా ఆ ముగింపులోనికి రావాలని కోరబడుతున్నాం. మరి మన సంగతి ఏంటి? మన జీవన శైలి ప్రాధాన్యతలు చూచినప్పుడు మనం అసలు పరుగు పందెంలో ఉన్నామా? వేరే దేశం కొరకు కనిపెట్టుకొని ఉన్నామా? స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్నామా? మరి శ్రేష్టమైన నిబంధన రక్తం కింద ఉన్నామా? వినిన సంగతులు విడిచిపోయేటట్లున్నామా? ఇవన్నీ ఇదిమిద్దమైన ప్రశ్నలు మన మనసులో దొర్లాడుతూనే ఉంటాయి. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఈ దైవ సంగతులను తీక్షణంగా ఆలోచించవలసిన వారై ఉన్నారు. విచిత్రం ఏంటంటే, అవసరమైంది ఏంటంటే, వినిన సంగతులు విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకుండా వాటిని గురించి నెమరు వేసుకుంటూ పశ్చాత్తాపముతో తిరిగి సమకూర్చబడటానికి ఇష్టపడాలి. ఇలాగ చెప్తూ పోతే సమయం కష్టము. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఉంది. నేను కూడా ఇది కాపీ కొట్టినా తీసుకున్నా. మీరు ఎక్కువ మంది దీన్ని వాడొద్దండి, ఎప్పుడో ఒకసారి వాడండి. 11వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతా. చివరి భాగం, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము. అర్థమైందే? నేను కాపీ కొట్టింది. టైం లేదు, సమయము చాలదు.
అందుకే అపోజిట్ పౌలు లాంటి వాడు వివరించడానికి సమయం చాలదు, టైం లేదు అని అంటే అర్థం ఉంది. కానీ మన సంగతి ఏంటి అంటే మనకి ఎలా కంటెంట్ లేదు కదా, అందుకని ఇంక టైం చాలదు అని చెప్పుకోవాలా. కానీ ఆయన చాలామంది విశ్వాస వీరుల చరిత్ర రాస్తూ చివరికి అన్నాడు, ఇవన్నీ వివరించాలంటే సమయము చాలదు. అలాగే మనకు కూడా అన్ని సంగతులు వివరించబడాలంటే జీవితం చాలదు. ఏవైతే విన్నామో అవే చాలనుకోవాలి. అనేక సందర్భాల్లో మనం అలాగ అనుకో, అవి ఇంకా సరిపోవు అని అనుకుంటూనే ఉంటాం. విని 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 అవి అనుభవించలేదు, అవి అనుసరించకపోతే తీర్పులోనికి మనం తీసుకుని రాబడతాం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచని వారు కూడా యేసు వైపు చూడాలని కోరబడుతున్నారు. విశ్వాసం ఉంచని వారు ఎలాగూ అని అంటే మనందరికీ పరిచయమైన ఒక వాక్యము యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజాయా. యెషయా గ్రంథము 45:22. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 45 వర్స్ 22. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందు. చాలు, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ మాట మీద ఒక 5 సంగతులు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మళ్ళీ ఇది వాడుకుంటా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. సమయము చాలదు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడను. నేను అక్కడికి ఆపేసిన. సో ఇక్కడ 5 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటిది ఏంటంటే బూదిగంత ముల్ల నివాసులారు. మనకు తెలుగులో ఇంత పెద్దగా రాశారు, ఇంగ్లీష్లో సింపుల్గానే రాశారు. కనుక అందరు కలిసి ఒకటే పేరు పెట్టుకుందాం, ఆల్, సమస్త జనులారా, అందరూ. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్ గమనించండి. స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క పరిమితి. ప్రతిదానికి ఒక స్కోప్ ఉంటుంది. మన పొలం ఉందనుకో, దానికి హద్దులు ఉంటాయి. మన ఇల్లు ఉందనుకో, హద్దులు ఉంటాయి. మన మాటలు ఉన్నాయి, హద్దులు ఉంటాయి. స్వేచ్ఛ అనుకో, హద్దులు ఉంటాయి. హద్దులు లేకుండా ఉండటానికి లేదు. అలాగే యేసు ప్రభు యొక్క రక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం హద్దులు ఉన్నాయి? సమస్త మానవాళి ఈ రక్షణలోనికి రావచ్చు అనే స్కోప్ ఉంది. సాధారణంగా పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళకి సిలబస్ ఉంటుంది, అది హద్దు, లిమిట్. వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు ఒకవేళ క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా వస్తే టీచర్ దగ్గరికి మా దగ్గర కూడా కొంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు. నేను పనిచేసే దగ్గర ఎలాగ రాశారమ్మా అని అంటే, మామూలు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వస్తారు కదా, అబ్బాయిలకి అంత నోరు రాదు, అమ్మాయిలే చెప్తారు బాగా రాసినాం సార్ అని. ఈ ప్రశ్న ఎలాగ రాశారంటే అది సిలబస్లో లేదు సార్, అదే రాసి వచ్చినామని. సిలబస్లో లేని ఎట్లా రాశారు? ఏం రాశారంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని రాశారు. అంటే సిలబస్ ఒక పరిధి, దానికి వెలపట్టు వస్తే బహుశా రాయలేరు. అయితే యేసుప్రభు యొక్క రక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి మనుషులందరి రక్షణ వలయంలో ఉండాలని దేవుడు కోరాడు. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ద సాల్వేషన్. ఏ కులమైన, ఏ ప్రాంతమైన, ఏ పరిస్థితులైనా, తెల్లోళ్ళైనా, నల్లోళ్ళైనా, ఎర్రోళ్ళైనా, బ్రౌన్ అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, పెద్దలైనా, చదువున్నా, చదువు లేకపోయినా, తెలివి లేకపోయినా, రోగులైనా, ఆరోగ్యవంతులైన, గ్రామీణులైన, పట్టణవాసులైన, భూమి మీద ఉన్న, చంద్రమండలానికి వెళ్ళినా, ఎక్కడున్న ప్రతి మానవుడు రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. దిస్ ఈజ్ ద అన్లిమిటెడ్ స్కోప్. సఖ్యము కానీ వ్యాప్తి ఈ రక్షణ దేవుడు మనుషుల కొరకు సిద్ధం చేసినాడు. ఎందుకు బూదిగంత నివాసులందరికీ రక్షణ అవసరం అంటే బైబిల్ సెలవిస్తుంది, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. పాపంలో ఏ తేడా ఉండదు. పాపం ఎలాగ చేయాలని ఆన్లైన్లో ఏం క్లాసులు లేరు. ఎలాగ చదువుకోవాలా, ఎలాగ వంట చేయాలా,
ఇలాగ మాట్లాడాలి, ఇలాగ రకరకాల దానికి ఆన్లైన్లో క్లాసులు ఉంటాయేమో, కానీ పాపం ఇలాగ చేయండి అనడానికి ఆన్లైన్లో క్లాసులు ఏమి అవసరం లేదు. ఎందుకంటే ఎవరు వాళ్ళు ఎక్స్పర్ట్లు. అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్లు, వేషధారణ రూపడంలో ఎక్స్పర్ట్లు, అసూయలో ఎక్స్పర్ట్లు, కుళ్ళులో ఎక్స్పర్ట్లు, కుతంత్రంలో ఎక్స్పర్ట్లు, ఒక్కొక్క ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్. కానీ ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్న తర్వాత ఇంకా ఆన్లైన్తో పనే ఉంది. అందుకే ఆన్లైన్తో పని లేదు. ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్లు కనుక చేసినా కూడా ఎవరు చూడరు, చేయటానికి ప్రయత్నం చేయొద్దండి. ఇలాంటి పాపైన మనిషిని ప్రేమించి మనుషులందరి కొరకు రక్షణ అనుగ్రహించుట కొరకై యేసు ప్రభువు రక్షకుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే సేవియర్ ఈజ్ బోర్న్, రక్షకుడు ఉదయించినాడు. మానవ జాతికి రక్షణ అవసరమైంది. మత్తయి 1:21లో బైబిల్ సెలవిస్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు. ఆయన రక్షకుడు. రక్షణ ఉచితం, అది దానం, అది భిక్ష, అది ఈవి, అది వరం. ఆ రక్షణ వరాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. ఎవరైనా వరాన్ని నిర్లక్ష్య పెడతారా? దానాన్ని నిర్లక్ష్య పెడతారా? భిక్షాన్ని నిర్లక్ష్య పెడతారా? తృణీకరిస్తారా? కాదంటారా? ఎంతకాలం యేసును అంగీకరించడానికి నిరాకరించి దేవుని అనుగ్రహం నేను ప్రేరేపిస్తుందని ఎరగక, పర్లేదులే వీళ్ళు ఇలాగే చెప్తుంటారని తలంచి అలాగే ముందుకెళ్తూ ఉంటే వయసు అంతా బాగుండేదాకా బాగుంటుంది. పరిస్థితులన్నీ తిరగబడిన తర్వాత, తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఒక్క రోజులోనే బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. నీ ధనం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, ధనఘనతలు కానీ, తెలివి కానీ, విశేషమైన పలుకుబడి కానీ, ఐశ్వర్యం కానీ ఏది మన వెంట రాదు. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ద లగ్జరీ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అండ్ ద పూరెస్ట్ పర్సన్ ఈజ్ ఏ 6 feet గ్రేవ్. గొప్ప ధనవంతుని యొక్క విలాసం, పేదవాడి విలాసం 6 అడుగుల గొయ్యి. ఈ భూమి మీద విలాసవంతమైన కార్లు ఉండొచ్చు, విలాసవంతమైన ఇల్లు ఉండొచ్చు, విలాసవంతమైన ఫామ్ హౌస్లు ఉండొచ్చు, భూమినే విలాసవంతమైన గ్రహంగా మార్చుకొని ఉండవచ్చు. అయితే తిరిగి వెళ్ళాల్సిందే గోతులోనికి. మీరు ఎప్పుడైనా చూసినారా? మీ ఇంట్లో ఏసీ ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత సమాధిలో ఏసీ పెట్టిన వాళ్ళని, మీ ఇంట్లో లైట్లు ఉండొచ్చు కానీ సమాధిలో లైట్లు పెట్టిన వాళ్ళని చూసారా? మీ ఇంట్లో సకల సౌకర్యాలు ఉండొచ్చు, ధన ఘనతలు ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత సమాధిలో వారిని ఉంచేటప్పుడు ఆ ధనఘనతలు ఉంచేది మీరు చూసారా? మీలో చాలామందికి పరిచయం అనుకుంటా. ఒక పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళకి అలవాటును బట్టి కమ్ములో దండనో అలాంటిది వేసుకున్నారు అనుకోండి. వృద్ధ స్త్రీలు, ప్రభుని నమ్మిన వారే, వాళ్ళు చనిపోయినారు అనుకోండి, వాళ్ళ బంధువులు మా అత్తగారికి మా అమ్మమ్మకి ఇది చాలా ఇష్టము, ఉండండిలే ఇలాగే పాట పెడతామని వాళ్ళు చేయొద్దండి. ఎవరు ఉన్నారా? అంత మాయకంగా ఎవరు ఉండరు. కనుక వీలైనంత దాకా ఇంకా పోటీ ఉందనుకోండి, వేరే వాళ్ళు వచ్చేలాగా దాన్ని ఒలిచి పక్కన పెట్టింటారు. ఎక్కడమ్మా ఇది అంటే, ఏమో అప్పటి నుండి అట్లే ఉన్నింది, ఎవరికైనా మనవడికో ఇచ్చిందేమో. మానము కనిపిస్తుంది, బాడీ అక్కడ కనిపిస్తుంది. అబద్ధాలు నోరుని బాడీ కూడా ఆపలేదు. మనిషి యొక్క పాపము కొళ్ళు అంత భయంకరమైంది. ధనం కొరకు ఆ శకటం మీద, శవం మీద కూడా పిల్లలు ఏరుకునే మానవ బ్రతుకు ఓ బ్రతకంటారా? సమాధిలోనికి ఇలాగ వచ్చి అలాగే వెళ్తాం. మీకు తెలుసు తెలియదు, అద్దాలు పెట్టుకునే వాళ్ళకి అద్దాలు మాత్రం పెడతారు. ఎందుకంటే ఇంట్లో అవి ఎవరికి సూట్ కావు. ఇవన్నీ నేను చెప్పే మీకు అనిపిస్తాయి, ఇంత వాస్తవాలు ఎలాగ చెప్తున్నారు బ్రదర్ అని. మనకు చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఆమె వాడిన అద్దాలు కూడా పంపిస్తున్నారు, అద్దాలు కూడా పంపిస్తున్నారు. మిగతావన్నీ దాచిపెట్టుకుని ఉన్నారు. ఏది అనవసరమో, ఏది పనికిరాదో, ఏది ఎవరికి సూట్ కాదో అది ఆమెతో పాటు పంపిస్తూ ఉంటారు. ఆమె వాడిన షాలు, వాడిన దుప్పటి, వాడిన దిండు, ఏమేమి అన్నీ వాడింటే దాంతోపాటు ఆ రోజు సమాధిలోనికి వెళ్తుంది. మరణం ఎంత భయంకరమైంది.
శరీరంతో కలిసే ఉన్నాం. ఉన్నంత దాకా చాలా బాగానే ఉంటుంది. మీరు రోజు పేపర్లో కూడా చూస్తుంటారు కదా, ఉన్నట్టుండి కుప్పకూలేవాళ్ళు, రాత్రి పడుకొని ఉదయానికి లేవలేకపోయేవాళ్ళు. ఇలాంటి మౌన వార్తలు వింటున్నప్పుడు మౌనం వైపు నుండి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే మంచి మౌనం అని అనిపిస్తుంది. కానీ మానవరీత్యా ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది, వారి లోటు, వారి లేని బాధ, వెల్తి మనకు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇంతేనా మనిషి జీవితము? దీని కొరకైనా ప్రాకులాడేది. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాతో పాటు సగం జీవితం అయిపోయింది, కొంతమందికి 30 జీవితం అయిపోయింది. బైబిల్ ప్రకారం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖం. అంటే ఒకళ్ళు కూర్చోబెట్టాలో ఒకళ్ళు లేపాలా. వాళ్ళు అనుకుంటూ ఉంటారు కూర్చోబెట్టేటప్పుడు, ఇంకా ఎందుకు పెట్టాడో దేవుడు తీసుకోకుండా, ఇంకా ఎందుకు పెట్టాడంటే నువ్వు కూర్చోబెట్టి లేపాలని. ఇవన్నీ అననిత్యం జరిగే కార్యక్రమాలు. కానీ ప్రభు ఎందుకో మనల్ని ఉంచినాడు. ఓ దినాన ఇంత బాగున్నాము, ఇంత మాట్లాడుతున్నాము, ఇంత సంతోషంగా ఉన్నాము, ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇంత భక్తి కలిగి ఉన్నాము, కానీ మరణం రింగేస్తుంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఆ మరణం ఒక లాంచింగ్ ప్యాడ్. ఆ మరణము లేకుండా పరలోకానికి మనం ప్రవేశించలేము. కనుక అది మరణము మనం మార్చే ఒక కౌంటర్ మాదిరి, ఒక ట్రాన్సాక్షన్ మాదిరి. అందుకే బైబిల్లో రాయబడింది అది నిద్ర. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం నిద్ర, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం ఎడబాటు, డిపార్చర్. ఇంకా యేసును అంగీకరించకుండా ఉంటే, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, రాత్రి మానవ కళలు తీసుకురావాలని కాదు, ఇది వాస్తవం. వద్దన్నా వచ్చేది ఇదే, కాదన్నా వచ్చేది ఇదే, నీడవలే అంటి పెట్టుకొని ఉండేది ఇదే, ఏ కాకలైనా మనల్ని ఏకాకలుగా చేసేది ఇదే, కవికాకలం చేసేది ఇదే. ఈ మరణం యేసునందు విశ్వాసం ఉంచితే రాదని చెప్పట్లేదు. యేసుప్రభు రాకడ ఆలస్యమైతే మరణం రావచ్చు. అయితే మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మృంగివేశాడు. బైబిల్ సెలవిస్తుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ, మరణంలో పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అని. యేసుప్రభు వారు ఆ మరణాన్ని మృంగివేశాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచిన వారు భౌతిక మరణము నొందినా తిరిగి యేసుప్రభు వచ్చినప్పుడు మరణించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చునని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇది మిస్టరీ. ఎలాగ వెంట పెట్టుకొని వస్తాడు చెప్పండి? కొద్దిగా లాజిక్ ఉంటే అర్థం చేసుకోవాలి కదా అని అంటారు కదా. ఇది అర్థం కాదు, మనిషి జ్ఞానానికి మించింది. అన్నీ అర్థమయ్యేవి కాదు, అన్నీ తెలిసేవి కాదు, నమ్మాల్సినవి. ప్రభు దినాన్ని రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ సమాధి ఖాళీ గుండా నీవు కూడా లేవబడాలంటే ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నాం. ఎవరైనా సరే, బుదిగంత నివాసులు, ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వయసులో ఉన్నా ఈ రక్షణ ఆశీర్వాదంలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. కనుక మొదటిది ద స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క పరిమితి మానవ జాతి. రెండవది యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, నా వైపు, ద సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణ మూలం. ఎవరు రక్షణిస్తున్నారంటే రక్షకుడు. ఆయన అన్నాడు, నేను ఈ రక్షణ అనుగ్రహించు, నా వైపు చూడండి, మీ వైపు కాదు. మన వైపు మనం చూసుకుంటే పాపం తప్ప ఏం కనిపించదు. మన వైపు మనం చూసుకుంటే నిరుత్సాహం, మన వైపు మనం చూసుకుంటే నిరీక్షణ ఉండదు, మన వైపు మనం చూసుకుంటే భవిష్యత్ అంతా చీకటి, అగమ్య గోచరంగా కనిపిస్తుంది. నా వైపు, ఆయన వైపు చూడాలని కోరబడుతుంది. ఎందుకంటే ఆయన రక్షకుడు. కొంతమంది చెప్తుంటారు కదా, ఆ దేవుడు అంటే ఎలాగున్నాడు నాకు ఒకసారి చూయించండి అని. కనపడేవన్నీ నమ్మేటట్లయితే నీ జీవితంలో కనబడని భాగాలు కొన్ని ఉన్నాయి. గుండె ఉంది, నమ్ముతున్నావా? ఊపిరితిత్తులు ఉన్నాయి, నమ్ముతున్నావా? కిడ్నీ ఉంది, నమ్ముతున్నావా? ఉందని చెప్పినారు అంతే, నువ్వేం చూడలేదు. చూసావా? ఒకవేళ నువ్వు సైకిల్ మీద నుండి కింద పడ్డావు అనుకోండి, నీ కాలో విరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన విరిగిందని చెప్పాడు. విరిగిందంటే నాకు చూపించు అంటే ఎక్స్రే చూపించినాడు. ఎక్స్రే కాదు, అసలు నా కాలు ఎలాగ విరిగిందో ఒకసారి కాలు కోసి చూపించండి, చూయిస్తాడా? ఆ ఎక్స్రే ఎలాంటిదో బైబిల్ కూడా అలాంటిదే. మనం ఎక్కడెక్కడ చెడిపోయామో, ఎక్కడెక్కడ పడిపోయామో, ఇది ఎక్స్రే. మనిషిని పూర్తిగా స్కాన్ చేసి ఇలా మనిషి ఉన్నాడో అన్నా. నువ్వు ఎక్స్రే నమ్ముతున్నావుగా, ఎంఆర్ రిపోర్ట్ నమ్ముతున్నారు కదా. నాకు చాలా పేర్లు తెలియవు రిపోర్ట్ల పేర్లు. ఆ రిపోర్ట్లన్నీ నమ్ముతున్నారు కదా.
ఒక మనిషిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకున్నాడు? కొంతమంది అంత ఇంత అరాకొర చదువుకున్న వాళ్ళు చెప్తుంటారు కదా, నేను దేవుణ్ణి పూర్తిగా నమ్మాలంటే ఆయన పూర్తిగా తెలుసుకున్న తర్వాత నమ్ముతానులే. ఎప్పుడు తెలుసుకుంటావు దేవుణ్ణి? ఏ రోజు తెలుసుకుంటావు దేవుణ్ణి? నీ పక్కనున్న వ్యక్తే నీకు తెలియదే, అమ్మ నాయన తెలియదే, అక్క చెల్లెలు తెలియదే, తోబుట్టువులు తెలియదే, వాళ్ళ సంగతే నీకు తెలియదే. మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు అంటే నాకు విశేషమైన వల్లమాలిన అభిమానం, కనుక ఇక్కడ తక్కువ చెప్తున్నానని కాదు. అర్థం ఏంటంటే ఒక మనిషిని గ్రహించలేడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటమ్మా ఏం సమస్య అంటారు. బాగలేదు డాక్టర్ గారు. ఏం బాగలేదు కాబట్టి మనం చెప్పాలి కదా, తలనొప్పి, చేయి నొప్పి, కాలు నొప్పి, ఏదో ఒక నొప్పి చెప్పాలి కదా. లేదు మీరు డాక్టర్ కదా కనుక్కో అంటే కనుక్కుంటాడా? అక్కడే ఉంటావు నువ్వు. 5 అడుగుల మనిషి ఒక 5 అడుగుల మనుషుల్లో ఏముందో కూడా కనుక్కోలేడు. అందుకనే మనం చెప్పిన తర్వాత చెప్పింది కూడా ఆయన నమ్మరు. ఇప్పుడు టెస్టులు చేయాలని అంటారు. టెస్టులనే చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత చివరికి ఏం చెప్తారంటే, ఏం లేదమ్మా అంతా నార్మల్గా ఉంది, నీకు కొద్దిగా ఒత్తిడి ఉంది కదా. ఒత్తిడి లేరు వాళ్ళు ఎవరున్నారు? ఇంట్లో ఒత్తిడి ఉంది కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా, బాగా తిన్ను, నిద్రపో, ఆలోచించొద్దు, షుగర్ పెరుగుతుంది, బీపీ కూడా వస్తుంది, దగ్గర అంచుల్లోనికి వచ్చినావు, ఇదిగో విటమిన్స్ మాత్రలు వేసుకో, ఉదయకాలం సాయంకాలం వాకింగ్ చేయి, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తిను, నవధాన్యాలు తిను, రకరకాల రూపంలో, ఇడ్లీల రూపంలో, దోశల రూపంలో, ఉత్తప్పం రూపంలో, ఉప్మా రూపంలో తిను. నెల తర్వాత ఒకసారి వచ్చి కనపడు. బయటకు వచ్చిన తర్వాత ఎంత సంతోషం. ఏం లేదంటే అక్క అన్నీ నార్మల్ అంట. ఎవరు బొమ్మన్నా నార్మల్ అనే కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు అని ఆత్మల డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, మామూలు మనుషుని వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ నార్మల్గా అనిపించదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెం కూడా స్వస్థత లేదు. గాయమైంది. ఎక్కడైందో ప్రభు అంటే, ఎక్కడ కాలేదో చెప్తే కదా ఎక్కడైందో చెప్పటానికి. అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా అన్ని గాయాలు, పచ్చి పుండ్లు, కారుతుంది. దాన్ని మెత్తన చేయలేదు, మర్దన చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయమంట? మెడిసిన్ ఉచితం, దాన్ని ఏం కొనాల్సిన పని లేదు. ఆ మెడిసినే, ఆ మందే యేసు రక్తం. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి. ఇప్పుడు మీలో కొంతమంది చెప్తారు కదా, చదువుకున్న అంత ఇంత చదువుకున్న వాళ్ళని. వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుని నాకు చూయించండి, లేదా దేవుని నేను బాగా అర్థం చేసుకున్న తర్వాత నేను నమ్ముతాను. అసలు దేవుడు అంటే నీకు తెలుసా? ఏ నామం ఉన్నాడో తెలుసా? ఎలాంటి వాడో తెలుసా? 250 దేశాలను సృజించి 8 బిలియన్ల ప్రజలను పరిపాలిస్తూ మహత్తుగల మార్చేత ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్న దేవుణ్ణి ఎరగడం సాధ్యమంటారా? ఓ మానవుడా, నీ రోగాన్నే బాగు చేసుకోలేవు. ఓ మానవుడా, నీ హృదయాన్నే బాగు చేసుకోలేవు. ఓ మానవుడా, నీ జీవితాన్నే బాగు చేసుకోలేవు. ఎవడు నువ్వు సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి తానే అద్వితీయ సత్యదేవుడైండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిండి, శ్రీమంతుడైన లోకరక్షకుడైన యేసునాథుని ఇలాగ అర్థం చేసుకుంటావు. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? జీవితం ఎంత సరిపోవాలా? 70 ఏళ్ళు బతికే మనిషి సదాకాలం బతికే దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకుంటాడు? 6 అడుగుల మనిషి భూమిని పాదపీఠముగా, ఆకాశాన్ని సింహాసనముగా చేసుకున్న దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకుంటాడు? పరిమితి కలిగిన మనిషి అపరిమితమైన దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకుంటాడు? పాపిష్టి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకుంటాడు? మరి ఇంకేం చేయలే బ్రదర్, నమ్మాలా? అదే మేము ప్రకటిస్తున్నాం. ఏం నమ్మాలా? దేవుడున్నాడు, ఆయన పేరు యేసు. ఆయన మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు, మనుషులందరి పాపాలు శిలువలో మోసుకున్నాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. నది వలె ప్రవహించి యేసు రక్తం దగ్గరికి మనం వచ్చినప్పుడు కడిగి శుద్ధీకరించి జీవితాన్ని మారుస్తాడు. సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం అనుగ్రహిస్తాడు. ఈ లోకాన్ని విడిస్తే పరలోకంలో ప్రవేశించే మార్గం ఏర్పాటు చేశాడు అని బైబిల్ సెలవిస్తుంది. అది నమ్మాలా? బైబిల్ ఎక్స్రే అని చెప్పాను కదా, మనిషినికి ఎక్స్రే ఇది. ఈ ఎక్స్రేలో ఇలాగుంది. మరి ఉదయం చెడిపోయింది అని ఒకవైపు ఉంది, కింద డయాగ్నోసిస్ రాసిన తర్వాత మనకు ప్రిస్క్రిప్షన్ కూడా రాస్తారు.
అంటే ఏం మాత్రలు వాడాలా అని, ఎలాగ బాగవుతుంది, ఎంతకాలం బాగవుతుంది అని రాశారు. అది కూడా బైబిల్లో రాశారు. అదే మేము మీకు పరిచయం చేస్తున్నాం. మూడోది చూస్తామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 45 వర్స్ 22. చూడాలని ఒక సామాన్యమైన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. సింప్లిసిటీ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణ ఎంతో సులభంగా చేశాడు ప్రభువారు. పరిగెత్తి అని చెప్పట్లేదు, ప్రయాసపడి అని చెప్పట్లేదు, పస్తుండే అని చెప్పట్లేదు, డబ్బులు చెల్లించే అని చెప్పట్లేదు, లేకపోతే కొన్ని రోజులు బానిసలుగా జీవించి అని చెప్పట్లేదు. చూస్తే చాలు. ఎవరు చూస్తారు? తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన శిశువు అప్పుడు పచ్చి మాంసపు ముద్ద చూసేది ఆరంభిస్తాడు. కళ్ళు తెరిచి చూసిన వెంటనే అయ్యో పాపిష్ట లోకానికి వచ్చినానే, ఇంతదాకా బాగున్నాను మా అమ్మగారి గర్భంలో అని అనుకుంటాడు. చూసిన వెంటనే అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆయలో, నర్సులో, డాక్టర్లు, గైనకాలజిస్టు, లేకపోతే ఇరుగు పొరుగు ఉంటారు కదా అమ్మలక్కలు, పరిచయమైన వాళ్ళు. వారందరూ చూసి వాళ్ళ పేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరి వల్లే ఉన్నాడు, ఎట్లున్నాడు, ఏం కథ అని చూసేది. అప్పుడు ఆరంభమవుతుంది. చనిపోయేదాకా 60 అయినా 70 అయినా 80 ఏళ్ళైనా పడక మీద ఉన్న, హాస్పిటల్లో ఉన్నా, మాట్లాడలేకపోయినా ఏముంటుంది? సూపర్. ఒకవేళ అన్కాన్షియస్కి వెళ్తే అది వేరే విషయము, అప్పుడు చూడలేకపోవచ్చు. కానీ శక్తి లేకపోయినా నడవటానికి, పని చేసుకోవటానికి, చూడటానికి అవకాశం. చూడటానికి ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అందుకనే కదా మన కళ్ళు దిక్కులు చూస్తుంటాయి. 360 డిగ్రీలు ఎక్కడైనా పర్వాలేదు, మన దృష్టిని ఏది తప్పించుకోదు. స్కానర్స్, HP స్కానర్స్ అలాగన్నీ స్కాన్ చేస్తూనే కూర్చున్నట్లే ఉంటారు, మాట్లాడుతున్నట్లే ఉంటారు, అన్నీ చేస్తున్నట్టే ఉంటారు. బట్ ఎవరు వచ్చినారో ఎవరు లేదో, ఇంటికి మీటింగ్ అయిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. చూడటం ఎంత తేలిక, ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా సామాన్యమైన పిల్లలు మొదలుకొని పెద్దవారు, వృద్ధుల దాకా చూడవచ్చు. మీకు చూడండి, కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్తుంటారు. అప్పుడు వాడు గంతలు వేసేట ఇటు స్కూల్కి వెళ్తుంటాడు అనుకో. వాడిని రకరకాల డ్రెస్సుల్లో ఈ మధ్యలో ధోతి, షాల్ ఇలాంటివి కూడా కప్పుతున్నారు కదా, ట్రౌజరు, ఇలాంటి డ్రెస్సులు వేసుకొని అని ఫోటో తీస్తాం రా, నువ్వు ఒక్కసారి ఇట్లా స్టిల్ పెట్టు అని అన్నాం అనుకోండి. వాడు ఎట్లా స్టిల్ పెడతాడంటే ఈరోజే సినిమాలో హీరో అవుతాడేమో అని అంత స్టిల్ పెడతాడు. అబ్బా ఏం లుక్ వచ్చింది, అసలు నీ వల్ల ఫోటోకి లుక్ వచ్చింది, ఫోటో వల్ల నీకు కాదు. మనం ఏం చెప్పాల్సిన పని లేదు, ఇటు పెట్టు అటు పెట్టు అని చెప్పాల్సిన పని లేదు. వాడే అద్దాలు పెట్టుకుంటాడు, వాడే కళ్ళు పెడతాడు, వాడే ఇలాగ పెడతాడు, ఎన్ని రకరకాలుగా మనకే నేర్పిస్తారు. ఎవరు చెప్పారు అవన్నీ? నేర్చుకున్నాడా ఎక్కడన్నా ఆన్లైన్లో? ఫోటో అంటేనే ఆ ఎమోషన్స్ వస్తాయి, ఫోటో ఎమోషన్స్ అంటాం, ఫోటోగ్రాఫిక్ అని. అంటే చూపు అనేది ఎంత ప్రభావితం చేస్తుంది చూడండి. ఆ మధ్యలో ఒక సంఘంలో ఇలా ప్రశ్నలు అడిగినారు. ఏమనంటే డిఫైన్ వాట్ ఈస్ రేడియో, రేడియో అంటే ఏంటి నిర్వచించండి అని. అప్పుడు వాళ్ళు అన్నారు, మొదట టీవీ అంటే ఏంటో నిర్వచించండి, డిఫైన్ వాట్ ఈస్ టీవీ అని అన్నారు. టెలివిజన్ అండి, టీవీ ఈజ్ నథింగ్ బట్ ఎ రేడియో వితౌట్ ఎ పిక్చర్ అన్నారు. అంటే టీవీ అంటే రేడియోనే, కానీ దాంట్లోన బొమ్మలు కనపడవు అని చెప్పినారు. ఇప్పుడు వాట్ ఈజ్ రేడియో అంటే రేడియో ఈజ్ ఎ టీవీ వితౌట్ పిక్చర్. ఒకటి అంటే పిక్చర్ కనిపించే రేడియో, దాన్నే టెలివిజన్ అంటాం. అంటే బొమ్మలు కనిపించేది టీవీ అంటాం, బొమ్మలు కనపడింది రేడియో అంటాం. టీవీ ఎక్కువ ప్రభావితం చేస్తుందా, రేడియో ఎక్కువ ప్రభావితం చేస్తుందా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? ఇంట్లో ఉంది కదా. ఎందుకు టీవీ వచ్చింది, ఎందుకు అది ప్రభావితం చేసింది రేడియోని కంటే అంటే కళ్ళు. రేడియో అంటే చెవులు వాడతాము, టీవీ అంటే ఏం వాడతాము? కళ్ళు వాడతాం. అంటే కళ్ళు చెవుల కంటే ప్రభావితమైనది అని టీవీ జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఒక్కసారి టీవీ చూసిన తర్వాత సాధారణంగా అది మర్చిపోరు. పిల్లలు క్లాసులకు వెళ్ళేసి వచ్చి టీవీలు చూస్తూనే ఉంటారంటే అనవసరమైనవి.
ఎక్కువ చూసి చూసి కళ్ళన్నీ ఎర్రగైపోయి చూపు లేకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకనే పిల్లలు మొబైల్ ఈ మధ్యలో టీవీలు మానేసి మొబైల్ చూస్తున్నారు. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు కొంత 3 నెలలు 6 నెలలు అప్పటి నుండి మొబైల్ అలవాటు చేస్తున్నారు. ఏంటక్క, ఏం బ్రదర్ అని అంటే, ఏం చేస్తాం బ్రదర్, ఇవ్వకపోతే ఏడుస్తారు కనుక కొద్దిసేపు అయినా ఇవ్వాల్సి వస్తుంది అని అంటున్నారు. తర్వాత శరీర రుగ్మతలు ఎలాగ మారుతాయి నాకంటే మీకు బాగుపరిచి. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, చూపు అనేది ఎంత ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు వారు చెప్పాడు, నా వైపు చూచి రక్షణ పొందుడి. సింప్లిసిటీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క సరళత. 4వది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 45వ అధ్యాయం యెషయా గ్రంథము 22వ వచనం, రక్షణ పొందుడి. కనుక చూస్తే ఏమొస్తుంది అని అంటే రక్షణ. రక్షణ పొందకపోతే, పాప క్షమాపణ, మారు మనస్సు పొందకపోతే బైబిల్ సెలవిస్తుంది పరలోకానికి భిన్నమైన పాతాళం సిద్ధపరచబడి ఉందని. అందుకని దీనికి నిత్య రక్షణ అని ఉంది పేరు, అంటే ఎటర్నల్ సాల్వేషన్, గ్రేట్ సాల్వేషన్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అనుకుంటా కదా, గొప్ప రక్షణ అని చెప్పబడుతుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా, అంటే నిర్లక్ష్యం చేస్తే తెలుసు, నిర్లక్ష్యం చేస్తాం. ఇది సెరెనిటీ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణ యొక్క ప్రభావం, గొప్పతనం, ప్రాశస్తత. రక్షణ ప్రతి ఒక్క వ్యక్తి పొందాలని యేసు ప్రభువు వారు రాకడ ఆలస్యం అవుతుంది, లేకపోతే ఆయన ఎప్పుడో వచ్చింటాడు. ఎవరు నశింపకూడదని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని ఆయన దీర్ఘశాంతము కలిగి ఎదురు చూస్తున్నాడు. బస్ నీ కొరికే రాకడ ఆలస్యమేమో, యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నాం. ఇప్పటిదాకా 4 విషయాలు చూస్తున్నాం. మొదటిది స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ పరిమితి, బూదిగంత నివాసులారా. రెండవది సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ ఎవరిస్తారు, నేనే అని యేసు ప్రభువు వారు సెలవిస్తున్నాడు. మూడవది సింప్లిసిటీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ ఎలాగూ పొందగలము, చూచుట ద్వారా. నాలుగవది ఏం పొందుతున్నాం చూచుట ద్వారా, సెరెనిటీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ పొందుతున్నాం. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా, దేవుడను నేనే, ద సావర్నిటీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క సార్వభౌమం. ఇదంటే మనుషులు ఇచ్చేది కాదు, నాయకులు ఇచ్చేది కాదు, గొప్పవారు ఇచ్చేది కాదు, ఇరుగు పొరుగు అమ్మానాన్ని ఇచ్చేది కాదు, పరిచర్యలు ఇచ్చేది కాదు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు ఇచ్చేది కాదు. ఎంతసేపైనా యేసు ప్రభువు వారిని గురించి బోధించవచ్చు, తెలియజేయవచ్చు, రక్షణ మార్గం వెల్లడి చేయవచ్చు. కానీ కీర్తనలో రాయబడిన సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్, రక్షణ యెహోవాది. యోబు ఇలాగ ప్రార్థన చేస్తూ వచ్చాడు, రక్షణ యెహోవానే కలుగును. ఆయన వేరుగా మనుషుడు పాపాత్ముడు రక్షణ మార్గం పొందలేడు. యేసు ప్రభువు వారు సెలవిచ్చినాడు యోహాను 14:6లో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. కనుక ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఆ కారణం చేత యేసు మానవునికి రక్షణ దయచేటి కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఆయన దేవుడయ్యుండి మానవుడయ్యాడు, పరిశుద్ధుడయ్యుండి మనందరి పాపాల శిలువలో మోసుకొని పాపముగా చేయబడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం, యేసు ముఖం మీద ఉమ్మి, యేసు దేహమంతా కొడా దెబ్బలు, యేసు చేతిలో మేకులు, యేసు ప్రక్కలో బల్లెపోటు, యేసు కాళ్ళలో మేకులు. ఆకాశానికి భూమికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో వేలాడదీయబడ్డాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. జీవితంలో ఓడిపోయావా, కృషించిపోయావా, డస్సిపోయావా, సోలిపోయావా, సొమ్మసిల్లిపోయావా, నా బతికింతే, నాకు మీదకి శాపం వచ్చింది,
నేను ఇంతే, మా ఇంట్లో వాళ్ళు ఇంతే, ఇంకెవరు మారరు, మా ఆయన మారదు, మా ఆవిడ మారదు, మా కొడుకు మారడు, కూతురు మారడు, బంధువులు మారు, ఇరుగు పొరుగు వారు మారరు, ఎవరు మారరు, మాకు మరణమే శరణ్యం అని తెలుస్తుంటే ఓ నిరీక్షణ సందేశం ఉంది, ప్రేమ సందేశం ఉంది, ఒక మంచి ఆహ్వానం ఉంది, శుభవర్తమానం ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే యేసు శిలువలో మరణించినాడు. యేసు నీ కొరకే సమాధిలో నుండి లేచినాడు. యేసు నీ కొరకే తిరిగి రానయ్యాడు. యేసుని స్వీకరిస్తే జీతం మార్చబడుతుంది. భూమి మీదే పరలోకాన్ని అనుభవించవచ్చు. పాప భారం దొర్లించబడుతుంది. చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం పొందగలవు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడుతుంది. నువ్వు ఈ లోకంలో మరణించిన తర్వాత రెండవ మరణం, పాతాళం, నరకం, అగ్నిగుండానికి వెళ్ళవలసిన పని లేకుండా పరలోకంలో ప్రవేశిస్తావు. ఇదంతా ఉచితం, ఇదంతా వరం, ఇదంతా భిక్ష, ఇదంతా దానం, ఇదంతా ఈవి. ఈ యేసును స్వీకరిస్తే ఇది నీకు యేసు ప్రభువారు ప్రసాదిస్తాడు. ఈ రక్షణ వద్దా?